ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గిరాయిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు. కళ్యాణ మాసంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా సుఖశాంతులతో ఆనందోత్సవాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబం ఇంటిల పాడి పంటలతో రైతన్నలందరూ పంటల సమృద్ధితో ఆర్థిక అభివృద్ధిలో ఎదుగుదల ఉండి సమాజంలో ఉన్నత స్థాయికి రావాలని, రైతే మన దేశానికి రాజు అనే నానుడిని నిజం చేయాలని భగవంతుడి సన్నిధిలో ఆకాంక్షించారు. కార్యక్రమంలో కంసాన్పల్లి మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో సౌండ్ ఎంత వచ్చినా ఇద్దరు కూడా జీలకర్ర బిల్లంగా కలిసిపోయారు. అందుకనే జీలకర్ర బిల్లం ఎందుకు ధరింపజేస్తారు, అందుకనే జీలకర్ర బిల్లం ఇలా అయితే కలిసిపోతారో అలా భార్యాభర్తలు అనేవారు కూడా అలా చాలా చక్కగా కలిసిపో అమ్మకి ఏం చేశాము అప్పుడు ఆ యొక్క మాంగళ్యం ధరింపజేస్తున్నాము. అందరూ కూడా గట్టిగా చక్కట్లు పోయి ఆ యొక్క మాంగళ్య భావంగా అయినటువంటిది ముందు తీసుకున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. లోకరక్షణ శోకున కంఠే బద్నాని శుభదే తైలోక్యం మంగళం కురు అంటే ఈ యొక్క మాంగళ్యాన్ని అమ్మల్లో ధరింపజేస్తేనేది లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందంట. కాబట్టి మన స్వార్థం కోసం మనం ధరింపజేసుకుంటాం కదా, ఇక్కడ స్వామి కళ్యాణం కదా, కాబట్టి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి మాంగళ్య ధారణ జరుపుకుంటున్నాం. కాబట్టి చాలా చక్కగా అందరూ కూడా చక్కని కొడుతూ జై శ్రీమన్నారాయణ. అమ్మగారు రైట్ చేసిన పత్రికా మిత్రులకు
మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు చాలా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వెలిసిన లక్ష్మీనరసింహస్వామి దేవుడు చాలా స్వయంభూ, కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ గత చరిత్ర చూసుకుంటే చాలా పెద్ద చరిత్ర ఉంది కంసంపల్లికు గిరాయగుట్ట జాతర కంటే, గిరాయగుట్ట నరసింహస్వామి కంటే. ఎందుకంటే ముఖ్యంగా కూడా అక్కడ యాదగిరిగుట్టలో కూడా ఒక బుక్ రాయబడ్డది దేవస్థానం ద్వారా. కసాన్పల్లి అనే విలేజ్లో, కసాన్పల్లి అంటే ఇప్పుడున్న ప్రస్తుతం కంసన్పల్లి, ఇక్కడున్న యాదగిరిగుట్ట నరసింహస్వామి స్వయంభూ వేసిన తర్వాత ఇక్కడ నుంచే ఇక్కడ అక్కడ యాదగిరిగుట్ట తీసుకెళ్ళాలని చెప్పి ఒకటి ఎప్పటి నుంచి కూడా ఉన్న నిజమని చెప్పి బుక్లో కూడా ఇంతకుముందు బక్క నరసింహులు గారు, ఎక్స్ఎంఏ బక్క నరసింహులు గారు నాకు ఒకసారి బుక్ తీసుకొచ్చి చూపించారు. ప్రస్తుతానికి బుక్ దగ్గర ఉన్నాయి. యాదగిరిగుట్ట కూడా ఇక్కడ నుంచే చెందింది. ముఖ్యం ఎందుకంటే ఇక్కడ ఉన్న భక్తులు ఎన్ని వేలలో వచ్చినా కూడా ఇక్కడ కళ్యాణాలు కానీ రకరకాల వ్రతాలు కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవుడు ఎంత ప్రత్యక్ష దైవం. ఇక్కడ దేవుని మొక్కుకుంటే ప్రతి ఒక్కరి కోరికలు కంపల్సరీ చాలా నెరవేరుస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ రేపు ఈరోజు ఒక 4 రోజుల జాతర ఉంటుంది ఇక్కడ బ్రహ్మాండంగా కూడా. నిన్ననేమో దేవుని దేవడము, ఈరోజు దేవుని లక్ష్మీ నరసింహ కళ్యాణము, మరియు రేపేమో ఎడ్ల పండుగ చాలా బ్రహ్మాండంగా మా తాలూకా నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎల్లుండి నిండు జాతర, తర్వాత 5th డేస్ ఏమో లాస్ట్ దేవుని తీసుకుపోవడం, ఇలాగ 5 రోజుల కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు, గ్రామీణులందరూ కూడా చాలా రంగరంగ వైభవంగా జరుపుతారు. ఎందుకంటే ఇది सिद्ध्यर्थम आयुः आरोग्य ऐश्वर्य वृद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम मनोवांच फल सिद्ध्यताय श्रीनिवासाय मंगलम ज्योतिष्मालिका बंदायंद भांगरदिष्णे विष्णुचित्तनोजाय सार्वभौमाय मंगलम नीलाद्रिनमादाय नित्याय परमात्मने सुभद्र प्राणनाथाय जगन्नाथाय मंगलम. ఓకే అన్న, నువ్వు కొంచెం దేవుడు కనబడుతుంది కొంచెం అన్న. మేము ఇక్కడ కింద కూర్చుందా కూర్చోండి, దర్శనం అవుతుంది. కృష్ణ గోవింద గోవిందాద్య భరత వర్షే భరతకంఠ కృష్ణ గోదావరి ఉత్తరాయణే हेमंतो नवीन कुमार रेड्डी नामधेयस्य लक्ष्मी नामधेयस्य श्रीजय नामधेयस्य वैनवी नामधेयस्य सहकुटुम्बानां अनन्तकुलगोत्रोद्भवस्य जगदीश्वर नामधेयस्य स्वरूप नामधेयस्य वीरेशं नामधेयस्य गीता नामधेयस्य साईतेज नामधेयस्य कौशिक नामधेयस्य सहकुटुम्बानां कंदलगोत्रोद्भवस्य यादयगौड नामधेयस्य रमादेवी नामधेयस्य संजय गौड नामधेयस्य सात्विक गौड नामधेयस्य श्रीवत्सरी नामधेयस्य सहकुटुम्बानां यशमुनि एतमं गोत्रोद्भवस्य बालक नामधेयस्य श्रीकृति नामधेयस्य మన యొక్క ఏవైతే ఉన్నారో అందరిలో మన చిన్నగా పెద్దగా ఉండుకుంటూ ఎవరు ఏది అడిగినా రాముడు ఎట్లయితే ఆ యొక్క ఇది ఇస్తాడో, ఆ యొక్క ఏది కోరిక నెరవేరుస్తాడో, మనిషి లోపల ఎప్పుడు కూడా చిరునవ్వే ఉండే ఆ చిరునవ్వుతోనే కోరికలను ఇట్లాగే తీర్చుగాక. పరిపూర్ణమైన అనుగ్రహం మండల్ గిరాయిగుట్ట తాండా మరియు కంసాన్పల్లి ఉమ్మడి తాండా అయిన ఈరోజు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం మా పునర్జన్మ సుకృతం.
టెంపుల్కి అనేది రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేయవలసింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చేది అది ప్రజల సొమ్ము. వ్యక్తిగతంగా కూడా ప్రజలకేంచి కాకుండా ఒక నాయకులకేంచి కూడా స్పందన రావాలి. గుడి డెవలప్మెంట్కు అందరూ తోడ్పడాలి. నా వంతు సహాయంగా కూడా నేను ఇప్పుడే పూజారులతో మాట్లాడినా భారీ సహాయం చేస్తాను. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఇట్లాంటి టెంపుల్ అంటే పురావస్తు శాఖ వారు గుర్తించిన టెంపుల్ కాబట్టి ఇలాంటి టెంపుల్ డెవలప్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా కంసాన్పల్లి గిరాయిగుట్ట తాండా ప్రజలకు అందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు.